మహబూబాబాద్ జిల్లా మెడికల్ కళాశాల హాస్టల్లోని 62 మంది విద్యార్థులు ఇంటి బాట పట్టారు. 4 ఏళ్లు అవుతున్నా మెడికల్ కాలేజీ బిల్డింగ్ పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. వీలైనంత త్వరగా బిల్డింగ్ పనులు పూర్తి చేయాలన్నారు విద్యార్థులు. ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్ నుండి కూడా మా కాలేజ్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. కన్స్ట్రక్షన్ అవుతుందనే నమ్మకం కూడా మాకు లేదు. మేము ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా అది అవుతుందని నమ్మకం లేదు. సో మా ఫర్దర్ బ్యాచెస్ కూడా చాలా సఫర్ అవుతున్నారు. హాస్టల్ ఇష్యూ, ట్రాన్స్పోర్ట్ ఇష్యూ, వాటర్ ఇష్యూ, అకామిడేషన్ ఇవేవి కూడా ఇక్కడ సరిగ్గా లేవు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ అండ్ కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి అదే పిల్లలు ఎలా ఉంటున్నారు, ఎలా సఫర్ అవుతున్నారు, ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్ ఒక డిస్ట్రిక్ట్లో ఉంది అని అంటే ఎలా చూసుకోవాలనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. రీసెంట్గా ఎమ్మెల్యే గారు వచ్చి కూడా 1 వీక్లో చేపిస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఫర్దర్ పనులు కూడా ఏం అవ్వట్లేదు. కరెంట్ ఫెసిలిటీ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు. ఇప్పుడు 2 సెప్టెంబర్కి మా సబ్ జూనియర్స్కి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాళ్ళు ఎలా చదువుకుంటారు ఒక్కొక్కరు? అది చాలా ప్రాబ్లం అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ అసలు మేము కమ్యూనిటీ మెడిసిన్ ప్రాక్టికల్కి మేము బయటికి వెళ్ళాలి, ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళాలి. దానికి సంబంధించిన వెహికల్ ఒక్కటి కూడా లేదు. అసలు సరిగ్గా లేవు. జస్ట్ మెడికల్ కాలేజ్ అన్న నేమ్ తప్ప ఒక్క సదుపాయం కూడా కరెక్ట్గా లేదు. ఈవెన్ మీరు కాలేజ్ చూసుకున్నా కూడా మేము ఇప్పుడు 3 బ్యాచెస్ ఉన్నాం. ఇంకో 1 మంత్ అయితే కౌన్సిలింగ్ అయ్యి ఇంకో బ్యాచ్ కూడా వస్తారు. కానీ అక్కడ ఉన్న లెక్చర్ గ్యాలరీస్ మాత్రం 2. ఈవెన్ క్లాసెస్ సరిగ్గా లేవు. మాకు లైబ్రరీలో క్లాసెస్ అవుతున్నాయి. మళ్ళీ లైబ్రరీ అంటారు, బుక్స్ అంటారు, చదువుకోవడానికి లేదు, దానికి క్లాసెస్కి వాడుతున్నారు. ఈవెన్ ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ అవుతుంటే వాళ్ళు ఎగ్జామ్ అయిపోయి 1 వాళ్ళు బయటకు వచ్చేంత వరకు కూడా మేము వెయిట్ చేయాల్సి వస్తుంది. క్లాసెస్ సరిగ్గా అవ్వక, లైబ్రరీ లేక, ఈవెన్ హాస్టల్స్ కూడా మీరు చూడొచ్చు. అసలు ఇస్తారు 10 డేస్లో అన్నవి చెప్పి కూడా 10 డేస్ అవుతుంది తప్ప కొంచెం కూడా ప్రోగ్రెస్ లేదు దేంట్లో. ఇప్పుడు 3 విభాగాలు ఉన్నాయి కాబట్టి అబ్బాయిలు అమ్మాయిలు మొత్తం కలిపి 6 విభాగాలు అయినాయి. ఒక్కొక్క విభాగానికి 6 హాస్టల్స్, 6 బయట కాంప్లెక్స్లు ఇచ్చారు. ఆ కాంప్లెక్స్లు సరిగ్గా సెక్యూరిటీ కూడా లేదు. పాములు, దోమలు అన్నీ ఏవేవో వస్తూ ఉంటాయి. చాలాసార్లు మీడియా కూడా మేము ఇవన్నీ చెప్పాము. అది కూడా మీరు ఎవరు అంత పట్టించుకోలేదు బయట అధికారులు. ఇంకోటి చూసుకుంటే 2 గ్యాలరీ హాళ్ళు, మొత్తం 3 బ్యాచ్లకి 2 గ్యాలరీ హాల్స్ ఉంటాయి. ఇద్దరు 2 క్లాసులు గ్యాలరీ హాల్ ఉంటాయి. మిగతా వాళ్ళు పోయి లైబ్రరీలో ఉంటారు. ఆ లైబ్రరీలో సీలింగ్ ఫ్యాన్స్ కూడా సరిగ్గా లేవు. కూర్చుండానికి టేబుల్స్ ఉండవు. మేము ఎక్కడ